హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చేసాం కదండి. ఇంకైతే వాతావరణం అయితే చాలా దారుణంగా ఉందండి. వర్షం పడుతూనే ఉంది, కొంచెం అయితే నీరసంగా ఉందన్నమాట. పిల్లలకి వచ్చేసి హాలిడేస్ అయితే ఇచ్చేసారు. ఇంకా వర్షం పడుతుంది కదండి, హాలిడే అయితే ఇచ్చారనమాట. క్యాలీఫ్లవర్ తీసుకున్నా, క్యాలీఫ్లవర్ ఆలు కర్రీ అయితే చేస్తున్నాను. క్యాలీఫ్లవర్ కొంచెం అలా కట్ చేసుకొని చిన్న అది మామూలుగా కట్ చేసుకుని అయితే కొంచెం వాటర్ పోటేస్తే ఉడకబెడుతున్నానండి. 5 మినిట్స్ ఉడకబెట్టి పక్కన అయితే పెట్టేసుకోవడం కాదు, ఇంకేదైనా ఉంటే పోతుంది కదా వేడి వాటర్లో వేస్తే, అందుకైతే ఉడకబెట్టాను అనమాట. ఇంకా స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకొని నూనె అయితే పోసుకొని చిన్న చిన్న కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అయితే వేపేసుకుంటున్నానండి. వర్షం అయితే అలా పడుతూనే ఉందన్నమాట, అసలు తగ్గట్లేదు. ఇంకా విజయవాడలో అయితే మరీ దారుణంగా ఉందంటండి, బాగా మునిగిపోయినాయి అంట కదా, న్యూస్లో అయితే చూస్తున్నాము. చాలా దారుణంగా ఉందండి అక్కడ పరిస్థితి అయితే. బాగా వేగినాయండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను, బాగా కలిపేసుకుంటున్నాను. బాగా కలిపేసుకున్నాక ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలండి. ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను. ఆలు అయితే నేను పక్కన ఒక పెద్ద సైజ్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి, చిన్న చిన్న ముక్కల కింద అయితే. బాగా అయితే వేగిపోయినాయి. ఇంకా అయితే నేను క్యాలీఫ్లవరు ఆలు కూడా వేసేసుకుంటున్నానండి. మనం ఇలా వేడి వాటర్లో కడుక్కోవడం బెటర్ అండి, అదే కొంచెం మగ్గ పెట్టుకుంటే సరిపోదు. వేడి నీళ్ళలో కడుక్కున్నా పర్వాలేదు, లేదంటే ఒక 5 మినిట్స్ అలా ఉడకబెడితే ఏమీ ఉండదండి. ఇంకా దాంట్లో నీట్గా శుభ్రం అవుతుంది అనమాట. ఇంకా సరిపడగా ఉప్పు అయితే వేసుకుందామండి, దీంట్లోనే ఉప్పు అయితే వేసుకుంటాను. బంగాళదుంప కూడా వేసేసుకుంటున్నాను. దీంట్లోకి బంగాళదుంప వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం నార్మల్గా వంకాయ బంగాళదుంప, చిక్కుడుకాయ బంగాళదుంప అయితే వండుకుంటాం కదా, బాగుంటుంది. అలాగే ఇలా ఇది కూడా కాలీఫ్లవర్ బంగాళదుంప వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ మగ్గితే దుంప కూడా ఉడకాలి కదండి. ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాము. సిమ్లో పెట్టుకుని అయితే మూత పెట్టేసుకుంటాను. సరిపడగా ఉప్పు అయితే వేసేసుకున్నాను కదా, మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకొచ్చేసి నిన్న ఫంక్షన్కి వెళ్ళాము కదండి, ఇది కోన్ అయితే పెట్టుకున్నాను, కరాచీ కోన్ అయితే అనమాట. పోతుందండి, ఇంక గిన్నెలు అయితే తోముకుంటాం కదా, పోతుందన్నమాట. ఇంకా బాగా పండిందండి ఆ కోన్ వచ్చేసి. ఇంకొచ్చి సరిపడగా కారం కట్ట వేసుకొని కొంచెం వాటర్ అయితే పోసేసుకున్నానండి, ఇంకా అంతా చూపించలేదన్నమాట. సరిపడగా కారం కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఇంకా పక్కన వచ్చి టమాటా రసం అయితే పెట్టుకున్నానండి. టమాటాలు కొంచెం చింతపండు పచ్చిమిర్చి వేసి అయితే కొంచెం వాటర్ పోసుకొని ఉప్పు గట్ట వేసుకొని అయితే నేను మరగబెడుతున్నాను. చారు తాలింపు వేసుకోవాలి. ఇంకో కూర వచ్చేసి అయిపోయిందండి. ఇంకా ధనియాల పొడి కొంచెం గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను. కూర చూసారా, ఇందాక కాలీఫ్లవర్ ఎంత ఉందండి అసలు, ఇప్పుడు అసలు ఏం కనబడట్లేదు, శుభ్రంగా మగ్గిపోయింది అనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చివరిగా అయితే నేను గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. మన బంగాళదుంప కూడా వేసుకున్నాం కదా, సూపర్ ఉంటుంది అనమాట కర్రీ అయితే. కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. ఇంకొచ్చేసి అన్నీ వినాయకుల చవితి కట్ట వస్తున్నాయి కదా, చాలామంది నాన్ వెజ్ అయితే తిన్నారు కదా, ఇంకా నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఈ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను టమాటా రసం అయితే తాలింపు అయితే పెట్టేసుకున్నానండి. సూపర్ ఉంటుంది అనమాట టమాటా రసం వచ్చేసి. దీనికి కర్రీకి టమాటా రసానికి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.